అండి అందరికీ నమస్తే. గోధుమ పిండి హల్వా, ఒక కప్పు గోధుమ పిండి, ఓ పావు కేజీ బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లమును తరిగి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కప్పు బెల్లమును వేసుకొని, కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని కలుపుకొని బెల్లమును కరగనివ్వాలండి. పాకం అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పుని, బాదం పప్పును వేయించుకొని అవి వేగిన తర్వాత తీసివేసి గోధుమ పిండిని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బెల్లం వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను పాలు పోయకుండా చేశానండి. గోధుమ పిండి హల్వా అండి. ఇది చాలా సింపుల్గా దేవుని నైవేద్యంగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్